Yeah, hi guys, welcome back to my channel Chakri Lifestyle. ఈరోజు మనం పెంచులకొని వెళ్ళబోతున్నాం. ఆల్రెడీ చాలా దూరం వచ్చేసాం ఇంటి దగ్గర నుంచి అన్నమాట. నేను అప్పుడే తీసిన వీడియో కానీ అప్పుడు టైం దొరకలే. ఆ, రెండు బండ్లు వచ్చాం. ఒకటి నాది హిమాలయన్ 411, ఇంకోటి ఇది కొత్త మోడల్ హిమాలయన్ 450. ఇది 450 cc వస్తుంది. వచ్చేసాం. ఆల్మోస్ట్ ఇంకా 30 కిలోమీటర్ ఏమో ఉంది. పెంచులకోన వాటర్ ఫాల్స్. పెంచులకోన వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. మార్నింగ్ 6కే బయలుదేరి ఉండాలి. చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే. టైం చూస్తే 8:30 అయింది. 8:30కి హైవే ఎక్కేసాం పెట్రోల్ పట్టించుకొని. ఇంకా వెళ్తున్నాం. దారిలో 5:30కే బయలుదేరాలి. కానీ ఫ్రెండ్స్లో ఖచ్చితంగా ఏదో ఒకడు ఉంటాడు కదా. 5కల్లా రెడీ చేసి మన స్పాట్కి వచ్చే అన్నాడు. అక్కడ చూస్తే అన్నగారు ఫోన్ కూడా ఎత్తలేదు, స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడు. చూస్తే టైం 7 అయింది. నేనేమిరా అంటే 5కే లేసేసి నీట్గా రెడీ చేసి కూర్చొని రెడీగా ఉన్నా. కానీ అప్పటికి ఫోన్ ఎత్తలేదు. 6:30 అయింది, ఎత్తలేదు. 7 అయింది, ఎత్తలేదు. 7:30కి ఫోన్ లిఫ్ట్ చేసి రెడీనా అంట. సరే ఇంకా ఈరోజు క్యాన్సిల్ బ్రో, మనం వెళ్ళలేము అని చెప్పా. అంటే ఎందుకు వెళ్ళలేము, ఇప్పుడు వెళ్ళిపోదాం, హాఫ్ అన్ అవర్ నేను వచ్చేస్తాను, రెడీ అయిపోతాను, హాఫ్ అన్ అవర్ వెళ్ళిపోదాం అన్నాడు. సరే అని చెప్పి సరే అన్న తర్వాత ఇంకా మీటప్కి వెళ్ళాం. 8:30కి అంతా స్టార్ట్ అయ్యాం. 8:30కి ఇంక పెట్రోల్ బంక్లో పట్టించుకున్నా పెట్రోల్. ఎందుకంటే ఒకే ఫ్యూల్ స్టేషన్ పెట్టుకుందాం అనేసి స్టార్టింగ్ తిరుపతి దగ్గర పట్టించేసా. పెట్రోల్ ఉన్నా కానీ బండిలో ఎంత 1060 రూపీస్ వేసాను. ఇంకా ఫుల్ ట్యాంక్ ఏమో అయింది. కానీ ఈరోజు కొంచెం లాంగ్ వెళ్ళేటట్టే ఉంది. పోయేదానికి 120 కిలోమీటర్ ఎంతో, 136, 120 to 130 కిలోమీటర్ ఎంతో ఉంది. ఇంకా 130 260 ఎంతో టోటల్ రన్ వస్తుంది. ఇంకా ఆ పైన ఇంకెక్కడెక్కడ తిరగాలో నాకు తెలదు. పైన చూడాలి. ఈరోజు ఇంకా టిఫిన్ తినలేదు. టైం ఏమో 9 అవుతుంది ఇప్పటికే. బాగా ఆకలేస్తుంది. ఎందుకంటే 5కి లేసాను కదా. 5కి లేసి రెడీ అయ్యాను. ఇంకా వాళ్ళేమో దాదాపు 7 వరకు పడుకొని 7కి లేసి 7 నుంచి రెడీ అయ్యి 7:30కి అంతా రెడీ అయిపోయి నాకు 7:30కి ఫోన్ చేసి రెడీనా అని అడిగారు. ఇంక సరే ఇంక వెళ్దాంలే ఏదో ఒకటి. మళ్ళీ వెన్స్డే అంటే ఇక్కడ వర్షాలు ఎక్కువ అవుతాయేమో అనేసి స్టార్ట్ అయ్యాను. టిఫిన్ తినేసాం. ఒక్క కారం దోశ ఏమో తిన్నాను అంతే. అదే అక్కడ బండ్లు ఆపాం కదా, అక్కడ తిన్నాను. ఇంకా హైవే ఎక్కేసాం. మళ్ళీ స్ట్రైట్ రోడ్ కొట్టాం. చాలా దూరం ఉంది ఇది, లాంగ్. నాకు లాంగ్ అనిపించింది. 120 కిలోమీటరే, కానీ ఎందుకో ఎక్కువ లాంగ్ అనిపించింది. వచ్చేసాం బాబు మొత్తానికి. అక్కడ కనిపిస్తుంది కదా, అదే పెంచులకోన వాటర్ ఫాల్స్. అదే అక్కడ లాంగ్ కొండ ఉంది కదా, ఆ కొండే బాగుంది కదా, చూడాలి. బండి పార్కింగ్కి వచ్చా. బండి పార్కింగ్ 100 రూపీస్ తీసుకున్నాడు ఒక బండికి. ఎందుకు అంత డబ్బు అంటే మెయింటైన్ చేయాలి కదా అంటున్నాడు. ఓకే, పార్క్ చేసాం. లక్ష్మీ నరసింహస్వామికి జై. ఇదే టెంపుల్ వెనకాల కనబడుతుంది వాటర్ ఫాల్స్. దీనికోసం వచ్చాం ఇంత దూరం. ఫస్ట్ అయితే దర్శనం చూసుకొని తర్వాత అక్కడికి వెళ్దాం. బాగుంది. ఇప్పుడే దర్శనం అయిపోయింది. ఇంక బయటకు వచ్చేసాం. విఐపి దర్శనం ఏంటంటే అయిందిరా బాబు. జస్ట్ 10 నిమిషాలు లోపలికి దోలేరు, బయటికి సరసరాన్ని తోసేశారు. ఎందుకు దోశారు తెలదు, ఎందుకు పంపించారు తెలదు. చూడాలి. ఇంకా నా వెనకాల ఉన్న వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తాం. షూస్ వేసుకోవడానికి వెళ్తున్నాం. షూస్ వేసుకొని ఇంకా అక్కడికి వెళ్ళిపోదాం. ఇంత దూరం వచ్చి ఇన్ని చెమటలు గార్చుకొని ఇంత చేస్తే వాటర్ ఫాల్స్ కలవలేదంట. ఏం చెప్పాలి మేము. ఇంకా దాదాపు 130+ కిలోమీటర్ వచ్చా, వాటర్ ఫాల్స్ కలవలేదు. సగం వచ్చింది వాటర్ ఫాల్స్ కోసం. అయితే వాటర్ ఫాల్స్ కలవలేదు అంటున్నారు. టూ బ్యాడ్. వెరీ వెరీ డిసప్పాయింటెడ్ రా. ఓకే, ఇంక ఈ రోజుకి ఇది చూసి ఆనందపడాల్సిందే. ఆ వాటర్ ఫ్లో ఇక్కడ లైన్గా వస్తుంది కింద. దీన్ని చూసి సంతోషిద్దాంలే, చాలా మనకి ఈ రోజుకి. ఇంక ఇది హిల్స్ బాగానే ఉన్నాయి. ఎంత మోసం రా బాబు. 500 తీసుకొని పంపిస్తా అని చెప్పాడు. అడిగిపోతే 500 కాదంట, 1000 రూపాయలంట.
వాడికి ఇచ్చే 1000 రూపాయలకి ఒకవేళ ఇచ్చాము బాగానే ఉంటుంది. తర్వాత తీసుకున్నాడు. దారిలోకి వెళ్ళిన తర్వాత సగం దారిలో వచ్చి ఆపేసి, లేదు వేరే వాళ్ళు వచ్చారు వెళ్ళిపోవాలి మీరు అని చెప్పాడు అనుకో, ఆ 1000 రూపాయలు బొక్కనేసి తిరిగి వెళ్ళిపోతున్నాం. ఓకే, లెట్స్ గెట్ బ్యాక్ టు ది హోమ్. అయిపోయింది ఈరోజుకి. ఇంకా క్లౌడ్స్ ఏమో సూపర్ ఉన్నాయి. అయినా ఏపీలో వర్షం ఉన్నారు కదరా బాబు, ఇక్కడ చూస్తే ఎండ అయితే సావ మింగేస్తుంది మమ్మల్ని. మామూలుగా లేదు. క్లౌడ్స్ ఏమో సూపర్ ఉన్నాయి. కానీ ఈ రోజు నుంచి ఏపీలో వానలు అని చెప్పారు. ఇక్కడ చూస్తే ఒక్క చుక్క లేదు. మేము అసలు వెన్స్డే ప్లాన్ క్యాన్సిల్ చేసిందే వాన పడుతుందనేసి. ఇంక ఈరోజు వచ్చేసాం. సండే కదా, బాగా ఆకలిస్తుంది. నాన్ వెజ్ తినాల్సిందే. ఎక్కడైనా మంచి హోటల్ ఉంటే చూసి తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోవాలి. అది ఇందాక అక్కడ బోర్డు క్రాస్ చేసాం. మేము వెళ్తున్న దారిలో నుంచి 60 కిలోమీటర్ ఉంది నెల్లూరు. కనీసం నెల్లూరుకైనా వెళ్దాం అనేసి ట్రైయింగ్. నెల్లూరుకి వెళ్ళాల్సిందే. ఇంకా అక్కడ వాటర్ ఫాల్స్ మిస్ అయ్యాం కాబట్టి ఇంక ఇక్కడ బీచ్ అసలు మిస్ అవ్వకూడదు. 60 కిలోమీటర్ అయిన తర్వాత దాదాపు 1 గంట ఏమో పడుతుంది. ఇంటికి 1 గంట లేట్ అయితే ఏం కాదులే. నెల్లూరుకి బీచ్కి వెళ్దామని ఫిక్స్ అయిపోయాం. వెళ్తున్నాం దారిలో. అసలు నెల్లూరు ప్లాన్లోనూ లేదు. బట్ కానీ ఇక్కడ నుంచి 60 కిలోమీటర్ అని చూసేసరికి నుంచి ఇంకా బండి అటువైపు లాగేసింది అనమాట. వెళ్ళాల్సిందే ఖచ్చితంగా. వెళ్తున్నాం. దాంట్లో వ్యూ బాగుంది. ఇదంతా పల్లి రూట్ నుంచి తీసుకెళ్తుంది. హైవే రోడ్ లెక్కే ఉంది కానీ సింగిల్ రోడ్డు. చాలాసేపు ట్రావెల్ చేసి ఎన్నో కష్టాలు పడి ఇంత దూరం వచ్చిన దానికి ఈరోజు కొంచెం ఫుల్ఫిల్ అయింది నాది. కొంచెం 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 కాదు, చాలా హ్యాపీ ఉంది. ఎందుకంటే మీరే చూడండి. బీచ్కి వచ్చాం. ఓకే, వీడియోస్ ఫొటోస్ అన్ని చూసారు కదా, బాగా ఎంజాయ్ చేసాం. ఇంకా సముద్రానికి బాయ్ చెప్పేసి తిరుపతికి స్టార్ట్. ఓకే, నెల్లూరుకి వచ్చాక మన హోటల్ రియాజ్లో బిర్యానీ తినకండి వెళ్ళకపోతే అస్సలు బాగుండదు. నెల్లూరుకి చాలా ఫేమస్ హోటల్ ఇది. మీరు చూస్తున్నట్టు ఫోటోలో అన్న కూడా ఉన్నాడు. యూట్యూబ్లో ఫుడ్ బ్లాగ్స్ అని చేస్తుంటాడు, బాగా ఫేమస్. ఆయన చూసి వచ్చామనుకోండి. కానీ నాకు ముందే తెలుసు నెల్లూరులో ఫేమస్ అంటే హోటల్ రియాజ్ అని. చూడాలి, ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నా. నెల్లూరులో బాగుంటుంది. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఆహా ఆహా, ఈ లోకమే వండి వార్చడానికి వేదికరా. వెడి వెడనల్లో నెయ్యి చారు కూరలు వెయ్యరా. అడ్డ విస్తరిలో 6 రుచులు ఉండగా బ్రతుకు పండుగ చెయ్యరా. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఈ లోకమే వండి తినేసి మళ్ళీ బండి ఎక్కేసాం. వెళ్ళాలి. అక్కడి నుంచి దాదాపు 130 కిలోమీటర్ ఉంది సేమ్. మళ్ళీ నెల్లూరు నుంచి తిరుపతికి వెళ్ళాలి. దాదాపు 2 అవర్స్లో కొట్టేద్దాం అనున్నాం. కెమెరాలో ఛార్జ్ అయిపోవడం వల్ల వీడియో ఎక్కడికి ఆపేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.